హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాసుప్రియ వ్లాగ్స్. నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇతను మా అన్నయ్య అండ్ పక్కన ఉన్నది మా తమ్ముడు, తన పేరు సాయి. అండ్ మేమైతే ఆల్రెడీ తమ్మునేలో చూసారు కదా హల్దీ వీడియో. సో అదిగోండి పెళ్ళికొడుకు కనబడ్డా. సో ఆయనే మా పెళ్ళికొడుకు అండ్ మాకు బావ అవుతాడనమాట, మా అత్త వాళ్ళ అబ్బాయి. సో ఆయన పెళ్ళి ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాం. అలానే ఏజ్డ్ అనుకోకండి, ఏజ్డ్ ఏం కాదు, బట్ మాకు త్వరగా అయిపోయింది కాబట్టి ఆయన పెళ్ళి కూడా త్వరగా అయిపోవాలని ఎంతో అనుకున్నాను అనమాట. బట్ ఫైనలీ వచ్చేసింది పెళ్ళి. సో ఈ హల్దీ డెకరేషన్ ఇలా ఉందన్నమాట. సో అందరూ వచ్చేసారు. ఆల్మోస్ట్ హల్దీ అంటే ఎల్లో డ్రెస్ వేసుకుంటారు కాబట్టి అందరూ ఎల్లో డ్రెస్ వేసుకున్నారు. సో ఫస్ట్ హల్దీకి ముందు చిన్నగా ఒక ఏమంటారు కాలుగూరలు అవి తీస్తారు కదా, సో అది ఆ పాట అంతా జరిగింది. అండ్ ఇక్కడ నా తమ్ముడు తన ఫోన్లో నా వీడియో తీస్తున్నాడు, నా ఫోన్లో తన వీడియో తీస్తున్నాడు అనమాట. సో వీళ్ళందరూ కూడా మా రిలేటివ్స్రే. సో అందరూ కూడా అప్పటికే పసుపు రాసేసుకున్నారనమాట. పెళ్ళి కొడుకు రాయకముందే వీళ్ళు రాసేసుకున్నారు. సో అలా అనమాట జరుగుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి వీళ్ళందరూ కూడా సాంగ్ పాడుతున్నారు, క్రిస్టియన్స్ సాంగ్ అనమాట. అంటే పెళ్ళి కొడుకుని చేసినప్పుడు క్రైస్తవుల్లో ఒక సాంగ్ పాడతారు. సో ఆ సాంగ్ పాడారనమాట కొంచెం సేపు. అండ్ అలా అందరూ వచ్చి అక్షింతలు వేస్తూ ఉన్నారనమాట. ఇది ఇలా జరుగుతూ ఉంది. అండ్ తర్వాత పసుపు నలుగు పిండి పెడతారు కదా పెళ్ళి కొడుక్కి. సో ఆ సెగ్మెంట్ అంతా ఇలా వచ్చేస్తుంది. సో ఇదంతా చూసేయండి, మళ్ళీ మాట్లాడుకుందాం. సో అలా అనమాట. ఆల్రెడీ నలుగుపిండి రాశారు అందరూ. తర్వాత హారతి పడుతున్నారనమాట పెళ్ళికొడుక్కి. అండ్ ఇక్కడ ఇలా జరుగుతుంది. ఎవరికి వాళ్ళు పసుపు రాసుకోవడంలో బిజీ అయిపోయారు. అండ్ మావాడు చూసారా చిన్న క్లిప్ తీసారనమాట. ఎందుకంటే పెళ్ళికొడుకు డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి వెళ్ళాడు. సో అక్కడ వాడు దిగాడు ఫోటో. అండ్ వీళ్ళందరూ కూడా పసుపు రాసుకోవడంలో బిజీ అయిపోయారు. తిను నా సిస్టర్ మేఘన అనమాట. సో ఇలా అందరూ పసుపులు రాసేసుకున్నారు. సో నాకు రాయలేదని అనుకున్నాను, బట్ ఈ గ్యాప్లో నాకు కూడా రాయడం జరిగిపోయిందనమాట. నాదైతే ఎవరు వీడియో తీయరు కాబట్టి నాకు రాసింది తీయలేదు. ఇదిగోండి మావాడికి కూడా రాస్తారంట. సో వాడు తుడుచుకుంటున్నాడు. అదిగోండి నాకు కూడా పసుపు రాస్తారు. సో ఇలా జరుగుతుంది, చూసారా వీడియో. సో వీడికైతే మొత్తం రాస్తారు. ఇంకా దాచుకుంటున్నాడు అనమాట ఫేస్, నన్ను తీయద్దు అని చెప్పి. సో తినొచ్చేసి పెళ్ళి కొడుకు వాళ్ళ సిస్టర్, నాకు వదిన అవుతుందనమాట. సో తను కూడా కొంచెం సేపు ఫొటోస్ దిగిందనమాట పెళ్ళికొడుకు డ్రెస్ చేంజ్ చేసే ఈ గ్యాప్లో. సో మా అన్నయ్యకి కూడా పసుపు ఫుల్గా రాస్తారు. అండ్ అలాగే ఈయన మా అన్నయ్య అనమాట. అండ్ వీళ్ళందరూ అదే పనిలో ఉన్నారు. సో చూసేయండి ఇంకా.
అలా పెళ్ళికొడుకు అయితే డ్రెస్ చేంజ్ చేసుకొచ్చేసాడు, హల్దీ డ్రెస్. తనకైతే కొన్ని స్టిల్స్ ఉంటాయి కదా, ఆ స్టిల్స్ తీస్తున్నారనమాట. తర్వాత మేము కూడా ఒక ఫోటో దిగేసాం. అండ్ నా పక్కన ఉన్న ఆవిడ సో మా అత్త అనమాట, అంటే పెళ్లి కొడుకు వాళ్ళ అమ్మగారు. సో పెళ్లి కొడుకుకి లెఫ్ట్ సైడ్లో నుంచున్న ఆవిడ. సో అలా వీడియోస్ తీసేస్తాం. అండ్ తర్వాత స్నానం కూడా చేయించేశారు పెళ్లి కొడుక్కి. నేను తర్వాత ఈ స్నానం చేయించినప్పుడు ఎక్కువ వీడియో తీయలేదు, ఎందుకంటే వాటర్ చాలామంది మీద ఆల్రెడీ వేసేస్తున్నారు, నా మీద కూడా వేశారు. ఎందుకంటే నాకు ఫోన్ తడిసిపోతుందేమో అని భయం వేసింది అనమాట. సో నేను కొంచెం పైకి ఎక్కి కొంచెం వీడియో తీసేసి తర్వాత నేను ఫోన్ లోపల పెట్టేశాను, ఎందుకంటే ఫోన్ తడిసిపోతే ఇంకా వీడియోస్ తీయడం చాలా కష్టమవుతుంది కాబట్టి. అండ్ మా బావతో ఆయన ఆట పట్టించాలి కాబట్టి ఆల్మోస్ట్ నేను కూడా వాటర్ పోయాలనుకుంటాను కాబట్టి సో ఇంకా ఫోన్ లోపల పెట్టేసి ఆయన మీద ఉన్న కక్షాపాక అంతా తీర్చేసుకున్నాను అనమాట. సో అది అనమాట ఈ వీడియో. చూస్తారు కదా, అలాగే నా వీడియోస్ మిస్ అవ్వకుండా చూడడానికి ఏం చేయాలో తెలుసు కదా, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఈయన వెడ్డింగ్ సిరీస్ వస్తాయి అనమాట, అంటే వెడ్డింగ్ వీడియోస్ పెడతాను, సో మిస్ అవ్వద్దు. అండ్ ఖచ్చితంగా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే ఈ హెల్దీ వీడియో అయితే ఇలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది అనమాట రోజంతా. సో తర్వాత మేము వెంటనే రెడీ అయిపోయి పెళ్ళికి వెళ్ళిపోవాలి కాబట్టి సో బాయ్ బాయ్, పెళ్లి వీడియోలో మళ్ళీ కలుద్దాం అంటాను. మరి బాయ్ అండి.